ఓకే. గుడ్ ఈవెనింగ్ అమ్మా. సో, మనం మోడర్న్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. మోడర్న్ ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్ పరంగా చాలా డెప్త్ ఉన్న కంటెంట్. ఓకే. అంటే మనం ఫిజిక్స్‌లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్, రాడికల్ ఐడియాస్ ఇవన్నీ మోడర్న్ ఫిజిక్స్‌లో కవర్ అవుతాయి. ఓకేనా? సో, ఫిజిక్స్‌ని థియరిటికల్‌గా ఇష్టపడే వాళ్ళు ఎవ్వరైనా సరే మోడర్న్ ఫిజిక్స్‌కి ఫాన్స్ అయిపోవాల్సిందే. ఓకే. సో, మనం కాంపిటీటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడర్న్ ఫిజిక్స్‌ని వన్ బై వన్ టాపిక్ చూసుకుంటా వద్దాం. ఫస్ట్ ఇందులో మ్యాటర్ వేవ్స్. ఓకే. మ్యాటర్ వేవ్స్ అనే పదం వినగానే ఆడ్‌గా అనిపించాలి మనకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పదం రాస్తాను చూడండి. మ్యాటర్ వేవ్ అనే పదం ఇప్పుడు నేను రాసిన ఈ పదం ఒకలాగే అనిపించాలి మీకు. హాట్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది జనరల్‌గా కోల్డ్ అనే పదమే ఉంటుంది కదా పక్కన. కోల్డ్ ఐస్ క్రీమ్ అంటాం. హాట్ ఐస్ క్రీమ్ ఎక్కడ ఉండదు కదా! అలాగే మ్యాటర్, వేవ్స్ ఆ 2 పదాలు సింక్ అవ్వట్లేదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాటర్ అంటే యాస్ వి నో దట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అంతే కదా! సో, నేను ఇప్పుడే అన్నాను కదా! నాకు తెలియకుండా నా నోట్లోంచి వచ్చేసింది. ఏమంటున్నాను నేను? మ్యాటర్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనే పార్టికల్స్ తో తయారైంది అని అనేస్తున్నాను నేను. సో, నాకు ఇన్‌బిల్ట్‌గా ఒక విషయం నాకు డైజెస్ట్ అయిపోయింది. ఎలక్ట్రాన్ ఈస్ ఎ పార్టికల్. ప్రోటాన్ ఈస్ ఎ పార్టికల్. న్యూట్రాన్ ఈస్ ఎ పార్టికల్. కానీ మ్యాటర్ వేవ్స్ అంటే ఏంటంటే, మనం ఏవైతే పార్టికల్స్ అని అనుకుంటున్నామో, ఈ ఎలక్ట్రాన్స్‌ని, ప్రోటాన్స్‌ని, న్యూట్రాన్స్‌ని అవి యాక్చువల్‌గా వేవ్స్ అని చెప్తే కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో, ఆ కాన్సెప్ట్‌ని మనం మ్యాటర్ వేవ్స్ అంటాం. జస్ట్ 1 మినిట్ అమ్మా. ఓకే. సో, మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ ఒక రాడికల్ ఐడియా అండి. అది ఎవరిచ్చారంటే మనకి డి బ్రోగ్లీ అనే సైంటిస్ట్. ఓకే. డి బ్రోగ్లీస్ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే ఇదొక హైపోథెసిస్ మాత్రమే ఆయన ప్రపోజ్ చేసినప్పుడు. హైపోథెసిస్ అంటే ఏమంటాము? ప్రూవ్ చేసిన దాన్ని హైపోథెసిస్ అనరు. మనం ఒకటి ప్రపోజ్ చేస్తాం. ఓకేనా? ప్రపోజ్ చేసిన తర్వాత దాన్ని సంబడీ హ్యాస్ టు వెరిఫై ఆ తర్వాత. కానీ డి బ్రోగ్లీ కొన్ని లాజికల్ అజంప్షన్స్ బేస్ చేసుకొని ఒక కొత్త విషయాన్ని మన ముందు ఉంచారు. మన బ్రెయిన్ లో వేశారు ఆయన. ఏంటి? ఎవ్రీ మూవింగ్ పార్టికల్ ఎవ్రీ మూవింగ్ పార్టికల్ బిహేవ్స్ లైక్ ఎ వేవ్. అంటే ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు మనకి చాలా ఎక్సెంట్రిక్ గా డైజెస్ట్ అవ్వదు అసలు. మనం వేటినైతే పార్టికల్స్ అనుకుని ఫిక్స్ అయిపోయామో వాటికి వేవ్ నేచర్ ఉందని చెప్పారు ఆయన. ఓకేనా? సో ఎలక్ట్రాన్ ఈస్ నాట్ ఎ పార్టికల్, ఇట్ ఎగ్జిబిట్స్ వేవ్ నేచర్. ఓకేనా? పార్టికల్ నేచర్ కి వేవ్ నేచర్ కి సంబంధం లేదు కదమ్మా. పార్టికల్ అంటే ఏంటి? ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఒక చోట ఉంటుంది అది. కానీ వేవ్ అంటే అలా కాదుగా. ఒక పాయింట్ ఆఫ్ టైం లో నెంబర్ ఆఫ్ లొకేషన్స్ లో ఉంటుంది అది. సో ఇలా రెండు కంట్రాస్టింగ్ గా ఉంటాయి. వాటి ప్రాపర్టీస్ సంబంధం ఉండదు. ఓకేనా? సో అలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ అన్నమాట. సో ఎవ్రీ మూవింగ్ పార్టికల్ బిహేవ్స్ లైక్ ఎ వేవ్. ఇప్పుడు ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఎలక్ట్రాన్ యొక్క ప్రాపర్టీస్ చెప్పాలంటే ఎలక్ట్రాన్ మాస్ అని అడుగుతాం, ఛార్జ్ అంటాం, లేకపోతే మొమెంటం ఎంత అని అడుగుతాం. కానీ ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అని ఎవరైనా అడుగుతారా? అడగరు. ఎందుకని? ఎలక్ట్రాన్ అనేది పార్టికల్ అని మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎలక్ట్రాన్ కి ఉండదు కదా. వేవ్ లెంగ్త్ వేటికి ఉంటుంది? వేవ్స్ కు ఉంటుంది. కానీ డిబ్రోగ్లీ చెప్పింది అదే కదా. డిబ్రోగ్లీ చెప్పింది ఏంటంటే ది ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ కూడా వేవ్ నేచర్ ఉంటుందని చెప్పారు వాటికి. సో ఇక నుంచి మనం కొన్ని విచిత్రమైన పదాలు వాడతాం. వాట్ ఈస్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటాం. అంటే ఆశ్చర్యపోకూడదు. వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ పార్టికలే కదా. వేవ్ లెంగ్త్ ఎలా వచ్చిందంటే ఎలక్ట్రాన్ పార్టికల్ కాదు, వేవ్ అది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ కి వేవ్ లెంగ్త్ కూడా ఉంటుంది. ఓకేనా? సో మూవింగ్ పార్టికల్ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే దానికి ఒక ఫార్ములా చెప్పారు ఆయన. ఏంటి ఆ ఫార్ములా? దాన్ని మనం డిబ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అంటాం.
డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ అంటాం దాన్ని. సో డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ లాండా ఈజ్ గివెన్ బై h/mv. m ఇంటూ విని తెలుసు కదా మీకు, మొమెంటం అంటాం. మాస్ టైమ్స్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ మొమెంటం. సో లాండా ఈజ్ ఈక్వల్ టు h/p అని కూడా రాయొచ్చు కదా, వేర్ p ఈజ్ మొమెంటం. సో ఒక పార్టికల్ కి అసోసియేట్ అయిన డి బ్రోగ్లీ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అంటే ఇట్ ఈస్ గివెన్ బై h/mv. ఇదే ఫార్ములాని మనం ఇంకా వేరు వేరు వర్షన్స్ లో రాయొచ్చు కదమ్మా. ఎలా రాయొచ్చు? లాండా ఈజ్ ఈక్వల్ టు h/√2me. ఈ అంటే ఇక్కడ ఎనర్జీ, ఓకేనా. అలాగే h/√2mvq. v అంటే పొటెన్షియల్, q అంటే ఛార్జ్. అలాగే టెంపరేచర్ లో కనుక రాస్తే h/3mkt. అన్ని ఫార్ములాస్ తెలియాలి. సో డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ కి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయో ఫార్ములాస్ అన్ని తెలియాలమ్మా, ఓకేనా. తర్వాత ఎలక్ట్రాన్ కి మాత్రం స్పెసిఫిక్ గా ఈ ఫార్ములాని మనం రాస్తే, ఎలక్ట్రాన్కే కాదు, వేవ్ నేచర్ దేనికైనా ఉంటుంది. ఏ పార్టికల్ అయినా, మూవింగ్ పార్టికల్ ఏదైనా దానికి వేవ్ నేచర్ ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ కి ఈ ఫార్ములాని మనం క్యాలిక్యులేట్ చేసి రాస్తే సింపుల్ గా ఎలా రాయొచ్చు? 12.26/√v యాంగ్స్ట్రామ్స్ లో వస్తుంది ఆన్సర్. ఇక్కడ గమనించండి, ఓకేనా. డైరెక్ట్ గా ఆన్సర్ యాంగ్స్ట్రామ్స్ లోనే వచ్చేస్తుంది. అందుకని ప్రాబ్లమ్స్ లో ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు ఏం చేస్తారంటే, వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కదా, వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ 10,000 వోల్ట్స్ అన్నాడు అనుకోండి. 10,000 వోల్ట్స్ అప్లై చేసినప్పుడు జనరేట్ అయ్యే డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఎంత అని అడుగుతాడు. మనం ఏం చేయొచ్చు? పైన ఫార్ములాస్ ఏమి వాడక్కర్లా. ఎలక్ట్రాన్ అని చెప్తే గనక 12.26/√10,000 అంటే 100 వేసుకొని కట్టేయచ్చు. ఓకే. సో ఇది ఎలక్ట్రాన్ కి మాత్రం అప్లై అయ్యే ఫార్ములా, అది మైండ్ లో పెట్టుకోండి. ఓకే. తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్కి వస్తే అది ఆ ఫార్ములా చూసి చెప్పేయచ్చు అన్ని. ఫార్ములా ఏం చెప్తుంది? లాండా ఈజ్ ఈక్వల్ టు h/mv కదా. సో లాండా ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m కదా. అంటే ఒక పార్టికల్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటే దాని యొక్క వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్. అలాగే డి బ్రోగ్లీ వేవ్ లెంగ్త్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ. సో వెలాసిటీ ఎక్కువ ఉంటే వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది. ఓకే. నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. v ఈజ్ ఈక్వల్ టు 0 అయితే పరిస్థితి ఏంటి? ఇన్ఫినిటీ. లాండా ఈక్వల్ టు ఇన్ఫినిటీ వస్తుంది, అది ఓకే. నేను అది కాదమ్మా. ఇన్ఫినిటీ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? వేవ్ లెంగ్త్ ఇన్ఫినిటీ వచ్చిందంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే వేవ్ లెంగ్త్ చాలా చాలా ఎక్కువ అని అర్థం అనుకుంటారా? కాదు. మీకు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిటీ వచ్చిందంటే అదేదో రాంగ్ అని అర్థం, అంటే అబ్సర్డ్ అని అర్థం, ఓకేనా. సో మనం v ఈక్వల్ టు 0 పెడతాం అనేది తప్పు. అందుకేక మీకు డి బ్రోగ్లీ హైపోథసిస్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ పార్టికల్ బిహేవ్స్ లైక్ ఎ వేవ్ అని చెప్పలేదు ఆయన. ఎవ్రీ మూవింగ్ పార్టికల్ బిహేవ్స్ లైక్ ఎ వేవ్ అని చెప్పారు. సో పార్టికల్ స్టేషనరీగా ఉందనుకోండి, v ఈక్వల్ టు 0 అయితే దానికి వేవ్ నేచర్ ఉండదు. మూవింగ్ పార్టికల్ కి వేవ్ నేచర్ ఉంటుంది. సో v ఈక్వల్ టు 0 పెడతాం తప్పు, అబ్సర్డ్, అది రాంగ్, ఓకేనా. సో అందుకే లాండా ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v. అలాగే లాండా ప్రపోర్షనల్ టు 1/p కూడా కరెక్టే కదా. మొమెంటం కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ గా ఉంటుంది. ఓకే. ఇక్కడ నేను చెప్పాను కదా, లాండా ఈక్వల్ టు ఇన్ఫినిటీ వెన్ v ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదమ్మా, v ఈక్వల్ టు 0. నోట్స్ లో మార్చుకోండి. v ఈక్వల్ టు 0 అయితే లాండా ఇన్ఫినిటీ, కాబట్టి అది అబ్సర్డ్, పెట్టకూడదు, ఓకేనా. అంటే స్టేషనరీ పార్టికల్స్ కి వేవ్ నేచర్ ఉండదు. నేను అడిగే ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. న్యూట్రాన్ కి వేవ్ నేచర్ ఉంటుందా? న్యూట్రాన్ ని స్పెసిఫిక్ గా ఎందుకు అడిగాను నేను? న్యూట్రాన్ ఉన్న స్పెషాలిటీ ఏంటండి? చార్జ్ 0. ఛార్జ్ లేదు, న్యూట్రల్ పార్టికల్ కాబట్టి న్యూట్రాన్ అంటున్నాం కదా. దానికి వేవ్ నేచర్ ఉంటుందా? ఫార్ములా చూస్తే ఏమన్నా ఉండదు సార్. ఉండదు కదమ్మా, ఉంటుంది.
ఎందుకంటే మీకు ఫార్ములా ఏంటి, లాండా ఈజ్ ఈక్వల్ టు h/mv కదా, మళ్ళీ రాస్తున్నాను. ఇందులో ఎక్కడన్నా క్యూ ఉందా ఫార్ములాలో? లేదుగా. అంటే ఇక్కడ ఒక ఫార్ములా వచ్చింది చూడండి, h/√2mvq, అక్కడ వచ్చింది తప్ప బేసిక్ ఫార్ములాలో ఎక్కడ మీకు క్యూ లేదు. అంటే వేవ్ నేచర్ అనేది ఛార్జ్ మీద డిపెండ్ అవ్వదు. ఛార్జ్ లేని పార్టికల్స్ అంటే న్యూట్రాన్ లాంటి పార్టికల్స్ కూడా వేవ్ నేచర్ ఉంటుంది, ప్రొవైడెడ్ దే ఆర్ మూవ్ అవుతున్న పార్టికల్స్ కి వేవ్ నేచర్ ఎందుకు ఉంటుందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తెలుసా? మీరు వాటర్ లో వెళ్తున్న ఒక బోట్ ను ఊహించుకోండి. బోట్ అంటే పార్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్ ని ఒక మీడియం అనుకోండి. బోటు స్టేషనరీగా ఉన్నప్పుడు వేవ్స్ ఏమన్నా వస్తాయా? రావుగా వాటర్ లో. ఆ బోట్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే వేవ్స్ వస్తాయి. సో అలాగే పార్టికల్ మూవ్ అవుతున్నప్పుడే మనకి దానికి వేవ్ నేచర్ ఉంటుంది, రెస్ట్ లో ఉన్నప్పుడు వేవ్ నేచర్ ఉంటుంది. కానీ ఛార్జ్ లేకపోయినా సరే ఆ పార్టికల్ కి వేవ్ నేచర్ ఉంటుంది. ఛార్జ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో న్యూట్రాన్స్ ఆల్సో ఎగ్జిబిట్ వేవ్ నేచర్. తర్వాత ఫేజ్ వెలాసిటీ. ఫేజ్ వెలాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు మ్యాటర్ వేవ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ కి వేవ్ నేచర్ ఉంటుందని చెప్పాను. దాని యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది, దాన్ని మనం ఫేజ్ వెలాసిటీ అంటాం. సో ఫేజ్ వెలాసిటీ ఎంత అంటే చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు c²/v. ఓకేనా? నేను ఇంకో షీట్ లో రాస్తున్నానండి, చూడండి. సో ఫేజ్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు c²/v కదా. మీకు ఇందులో v అంటే ఏ వెలాసిటీ చెప్పండి? వెలాసిటీ ఆఫ్ పార్టికల్. వెరీ గుడ్. మరి w అంటే ఏ వెలాసిటీ? రెండు వెలాసిటీస్ ఉన్నాయి కదా, w కూడా వెలాసిటీయే. మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ అంటే వేవ్ నేచర్ ఉందని చెప్తున్నాం కదమ్మా. సో దాంతో పాటు ఒక వేవ్ ఉంటుంది కదా, ఆ వేవ్ యొక్క వెలాసిటీ w, దాన్ని మనం ఫేజ్ వెలాసిటీ అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు మ్యాథమెటికల్ గా చెప్పండి, ఎవరన్నా w గ్రేటర్ దెన్ c అంటారా, లెస్ దెన్ c అంటారా? మీకున్న మ్యాథ్స్ తెలివితేటలు ఉపయోగించి చెప్పండి ఎవరన్నా. లెస్ దెన్ సిఏ సార్. అంటే ఐన్స్టైన్ మీద గౌరవంతో చెప్తున్నట్టున్నాడు ఆదిత్య, అంతే కదా? ప్రాబ్లీ ఐన్స్టైన్ మనకు ఒక స్టాంప్ వేసేసారు బ్రెయిన్ లో. ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్ అనేది అల్టిమేట్, నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్ అని చెప్పారు. సో దాని ప్రకారం ఆలోచిస్తే v అనేది అంటే పార్టికల్ వెలాసిటీ షుడ్ బి లెస్ దెన్ c. కానీ మీరు అది వదిలేయండి కాసేపు, ఓన్లీ మ్యాథమెటికల్ గా ఆలోచించండి. నేను డబ్ల్యూని కొంచెం రీరైట్ చేస్తాను, చూడండి. c ఇంటూ c/v అని రాస్తాను, అవునా కదా? c ఇంటూ c/v కింద రాస్తే c/v వాల్యూ 1 కంటే ఎక్కువ తక్కువ? c/v. c అంటే ఎవరి వెలాసిటీ అండి, ఎవరి స్పీడ్? లైట్ స్పీడ్ కదమ్మా. c అంటే లైట్ స్పీడ్. v అంటే ఎవరి స్పీడ్? 1 కంటే ఎక్కువే ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఐన్స్టైన్ చెప్పింది అదే కదమ్మా. సో c గ్రేటర్ దెన్ v కదా ఐన్స్టైన్ చెప్పింది. లైట్ స్పీడే ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. సో 1 కంటే ఎక్కువ ఉన్న ఒక విలువతో c ని గుణిస్తే వచ్చే విలువ ఖచ్చితంగా c కంటే పెద్దదే ఉంటుందిగా. అంటే ఇక్కడ మీరేమి భయపడకండి, షాక్ అయిపోకండి. ఒక విషయం రాస్తున్నాను, w గ్రేటర్ దెన్ c. ఎమ్మటే ఐన్స్టైన్ కి కోపం వచ్చేసి బీపీ వచ్చేసి అలాంటి ఈక్వేషన్ ఇది, అంతే కదా? ఐన్స్టైన్ ఏం చెప్పారు? లైట్ స్పీడ్ అనేది అల్టిమేట్, నథింగ్ ఇన్ ద యూనివర్స్ కెన్ ట్రావెల్ ఫాస్టర్ దాన్ లైట్. కానీ ఇక్కడ ఏమొచ్చింది? మ్యాటర్ వేవ్ యొక్క వెలాసిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? అది వినగానే మనకి ఐన్స్టైన్ మీద గౌరవంతో లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల కానీ ఇది అబ్సర్డ్, ఇది తప్పని అనిపిస్తుంది, కానీ కరెక్టే. మోర్ ఓవర్ ఇలా ఉండడం ఐన్స్టైన్ థియరీకి ఏమి విరుద్ధమే కాదు. అది ఎందుకో నేను చెప్తాను. ఓకేనా? ఇది ఫేజ్ వెలాసిటీ కదా.
ఫేజ్ వెలాసిటీ అనేది మనకి ఎలా ఉండొచ్చు, ఇట్ కెన్ ఎక్సీడ్ ద స్పీడ్ ఆఫ్ లైట్. తర్వాత గ్రూప్ వెలాసిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది, అది మాత్రం సి కంటే తక్కువే ఉంటుంది. ఓకేనా? సో ఇదేమి ఐన్స్టైన్ థియరీకి విరుద్ధమేం కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ మ్యాటర్ వేవ్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఓకేనా? కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది ఎవరు, మ్యాటర్ వేవ్. అదే నేను రాసాను చూసారా, ఫేజ్ వెలాసిటీ W ఈజ్ ఈక్వల్ టు c²/v విచ్ ఇస్ గ్రేటర్ దెన్ c. న్యూట్రాన్స్ ఆల్సో ఎగ్జిబిట్ వేవ్ నేచర్, చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, Vp ఈజ్ ఈక్వల్ టు ω/k. అలాగే గ్రూప్ వెలాసిటీకి ఒక ఫార్ములా ఉంది, Vg ఈజ్ ఈక్వల్ టు dω/dk. రెండింటికి తేడా అబ్జర్వ్ చేయండి. ఫేజ్ వెలాసిటీకి గ్రూప్ వెలాసిటీకి తేడా ఏంటి సార్ అంటే, వేవ్స్ జనరల్ గా మనం ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళాం కదా, జనరల్ గా ఎవరినొకరు వేసుకుని వెళ్తాం, గ్రూప్ గా ట్రావెల్ చేస్తాం మనం. ఓకేనా? వేవ్స్ కూడా ఎప్పుడు కూడా గ్రూప్ గా ట్రావెల్ చేస్తుంటాయండి. సో వెన్ ఎ గ్రూప్ ఆఫ్ వేవ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ మీడియం, ఆ గ్రూప్ లో ఉన్న ఇండివిజువల్ వేవ్స్ యొక్క వెలాసిటీని ఫేజ్ వెలాసిటీ అంటారు. గ్రూప్ వెలాసిటీ అంటే ఆ గ్రూప్ మొత్తం యొక్క యావరేజ్ వెలాసిటీ అన్నమాట. ఇప్పుడు ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా గ్రూప్ వెలాసిటీతోనే ప్రాపగేట్ అవుతుంది, ఇండివిజువల్ వేవ్స్ తో కాదు. ఓకేనా? సో గ్రూప్ వెలాసిటీకి ఫార్ములా ఏమో dω/dk, వేరాస్ ఫేజ్ వెలాసిటీకి ఫార్ములా ω/k. ఓకేనా? మీకు ఇప్పుడు గ్రూప్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే చూడండి, విచిత్రంగా గ్రూప్ వెలాసిటీ దేనికి ఈక్వల్ అయింది, v కి ఈక్వల్ అయింది. v అంటే ఏ వెలాసిటీ చెప్పండి? పార్టికల్ వెలాసిటీ. అంటే చూసారా, మనకి గ్రూప్ ఆఫ్ వేవ్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఒక పార్టికల్ లా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పార్టికల్. దీని నుంచే వేవ్ ప్యాకెట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వేవ్ ప్యాకెట్ ని మనం పార్టికల్ తో ఈక్వల్ చేస్తాం, పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ ప్యాకెట్ అంటాం. సో గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పార్టికల్ వెలాసిటీ. తర్వాత గ్రూప్ వెలాసిటీకి ఫేజ్ వెలాసిటీకి మధ్య ఒక రిలేషన్ ఉందండి, ఇది కూడా అడిగారు ఒకసారి. Vg ఈజ్ ఈక్వల్ టు Vp మైనస్ లాండా ఇంటూ dVp/dλ. ఓకేనా? సో ఫేజ్ వెలాసిటీ కాన్సెప్ట్, గ్రూప్ వెలాసిటీ కాన్సెప్ట్ అని తెలియాలి. ఇక్కడ మీకు గ్రూప్ వెలాసిటీ మాత్రం అబ్జర్వ్ చేశారా, V వచ్చింది అంటే అర్థం ఏంటి, అది కాంతి వేగం కంటే తక్కువే కదా. ఫేజ్ వెలాసిటీ అనేది లైట్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండడంలో తప్పేం లేదు, అదేమి కాంట్రడిక్షన్ ఏం కాదు. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు తెలుసా, ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని మీరు ఊహించుకుంటే, వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత జనరల్ గా 100°C. ఓకేనా? 100°C వస్తే గానీ వాటర్ వేపర్ గా మారకూడదు, అంతే కదా. కానీ మీకు 40°C దగ్గర ఉన్న వాటర్ తీసుకోండి. వాటర్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి అందులో కొన్ని అల్లర్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటికి ఎనర్జీ యావరేజ్ ఎనర్జీ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ ఏమవుతుంటాయి, ఇవాపరేట్ అవుతుంటాయి కదా. కానీ యాజ్ ఎ హోల్ ఆ లిక్విడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, 40°C దగ్గర ఉంది కాబట్టి వేపర్ గా మారదు. అందులో 1-2 మాలిక్యూల్స్ మాత్రం ఇవాపరేట్ అవుతాయి కదా, అలాంటిది ఈ కాన్సెప్ట్. ఓకేనా? సో ఫేజ్ వెలాసిటీ అనేది ఏదో ఒక వేవ్ యొక్క వెలాసిటీ కాబట్టి అది కాంతి వేగం కంటే ఎక్కువ ఉండడంలో తప్పలేదు. యావరేజ్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది కాంతి వేగానికంటే తక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఓకే, డి బ్రోగ్లీ మనకి ఒక రాడికల్ అజంప్షన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, మనం ఏమైతే పార్టికల్స్ అని అనుకుంటున్నామో, భ్రమలో బతికేస్తున్నామో, అవి పార్టికల్స్ కాదమ్మా, వేవ్స్ అవి అని చెప్పారు. మరి ప్రూవ్ చేయాలి కదా, మనం ఏదన్నా ప్రూవ్ చేయిందే సైన్స్ లో మనం యాక్సెప్ట్ చేయం దాన్ని. సో మ్యాటర్ వేవ్స్ ని ప్రూవ్ చేసింది ఎవరంటే ఇద్దరు సైంటిస్టులు, డేవిసన్, గెర్మర్. ఓకేనా? వాళ్ళు కలిసి ఒక ప్రయోగం చేశారు, ఆ ప్రయోగం పేరే డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? అది దేన్ని ప్రూవ్ చేసింది, మ్యాటర్ వేవ్స్ ని ప్రూవ్ చేసింది. ఓకేనా? మరి అందులో ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. మీకు ఇది కూడా, ఈ పదం కూడా చూడండి, ఈ పాటికి మీకు విచిత్రంగా అనిపించాలి. డైఫ్రాక్షన్ ఎవరి ప్రాపర్టీ అండి మామూలుగా చెప్పండి, వేవ్స్ ఉండే ప్రాపర్టీ కదా. కానీ ఇక్కడ నేను ఏమని రాశాను, ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ అని రాశాను. అంటే ఎలక్ట్రాన్ అనేది బేసిక్ గా పార్టికలే కదా. ఓకేనా? సో ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ అంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మామూలుగా డైఫ్రాక్షన్ ప్రాక్టికల్ చేయాలి అంటే లైట్ సోర్స్ తీసుకుంటాం.
విజిబుల్ లైటో ఎక్స్రేసో సంథింగ్ ఏదో మొత్తానికి లైట్ తీసుకుంటాం, అంటే వేవ్ తీసుకుంటాం. కానీ వీళ్ళు డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ ని వేవ్స్ తో చేయలే, పార్టికల్స్ తో చేశారు, ఎలక్ట్రాన్స్ తో చేశారు. ఓకేనా? ఎలక్ట్రాన్స్ తో ప్రాక్టికల్ చేసినా సరే డైఫ్రాక్షన్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ కి ఏ నేచర్ ఉందని అర్థం? వేవ్ నేచర్ ఉందని అర్థం. అంతే కదా? ఇప్పుడు ఎలక్ట్రాన్ అనే దాన్ని వేవ్ అని ప్రూవ్ చేయాలండి, మన ఉద్దేశం అదే కదా. ఎలక్ట్రాన్ అనేది పార్టికల్ అని ఫిక్స్ అయిపోయాం మనం, కానీ ఇది పార్టికల్ కాదు, వేవ్ అని డిబ్రోగ్లీ చెప్పాడు. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ని వేవ్ అని ప్రూవ్ చేయాలంటే వేవ్ కి ఉండే ప్రాపర్టీస్ ఏదో ఒక దాన్ని తీసుకొని ఆ ప్రాపర్టీ ఎలక్ట్రాన్ ఎగ్జిబిట్ చేస్తుందని చూపించగలిగితే అప్పుడు ఎలక్ట్రాన్ వేవ్ అని అయిపోతుందిగా. సో ఆయన వేవ్స్ కు ఉండే ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీని తీసుకున్నారు? డైఫ్రాక్షన్ ఎంచుకున్నారు. ఓకేనా? సో ఆ డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీని ఎలక్ట్రాన్స్ ఎగ్జిబిట్ చేస్తాయి అని చూపించగలిగితే సో ఎలక్ట్రాన్ కి ఏ నేచర్ ఉన్నట్టు? వేవ్ నేచర్ ఉన్నట్టే కదా. సో అది ఇక్కడ ప్రిన్సిపల్. ఓకేనా? సో ఆ ఎక్స్పెరిమెంట్, అందులో ఉన్న సో కాల్డ్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ అవన్నీ మనకు అనవసరం, అంత డెప్త్ లోకి మనం వెళ్ళక్కర్లేదు. మీరు ఓన్లీ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ అనే ఇన్స్ట్రుమెంట్ గుర్తుపెట్టుకోండి చాలు, ఆ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అందులో ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది, ఆ గన్ లోంచి ఎలక్ట్రాన్స్ వస్తుంటాయి, వాటిని నికెల్ క్రిస్టల్ మీద పంపిస్తారు. ఆ క్రిస్టల్ మీద పడినప్పుడు అవి ఏమవుతాయి అంటే డైఫ్రాక్ట్ అవుతాయి. డైఫ్రాక్ట్ అవుతున్న దాన్ని మనం మామూలుగానే స్టడీ చేస్తాం. సో మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వస్తుంది. దేంతో వస్తుంది? వేవ్స్ తో కాదు, ఎలక్ట్రాన్స్ తో వస్తుంది ప్రాక్టికల్. సో అప్పుడు ఎలక్ట్రాన్ డైఫ్రాక్ట్ అయిందని చెప్పొచ్చు కదా. సో మనం ఎలక్ట్రాన్ కి వేవ్ నేచర్ ఉందని ప్రూవ్ చేసినట్టు. ఓకే, తర్వాత మీకు స్టేషనరీ ఆర్బిట్స్ అనే ఒక కండిషన్ ఉంటుందండి, బోర్ థియరీలో వస్తుంది. స్టేషనరీ ఆర్బిట్స్ మామూలుగా ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ కొన్ని క్వాంటైజ్డ్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతుంటాయి కదమ్మా. ఆ క్వాంటైజ్డ్ ఆర్బిట్ లో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్ ఎనర్జీని రేడియేట్ చేయదు, స్థిరంగా ఉంటుంది. సో ఆ కండిషన్ ని మనం డీబ్రోగ్లీ వేవ్ లెంగ్త్ భాషలో చెప్పొచ్చు. ఓకేనా? అంటే ఎలక్ట్రాన్ ఎలాంటి ఆర్బిట్ లో తిరుగుద్ది అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే ఆర్బిట్ లో తిరుగుద్ది. ఏంటి ఆర్బిట్? 2πr అంటే సర్కంఫరెన్స్ కదా. 2πr అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాండా. డీబ్రోగ్లీ వేవ్ లెంగ్త్ కి n టైమ్స్ ఉండేలాగా ఉంటే గనక అలాంటి ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఓకేనా? ఇది సో కాల్డ్ డీబ్రోగ్లీస్ వే ఆఫ్ ఆర్ డీబ్రోగ్లీస్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేషనరీ ఆర్బిట్స్ అన్నమాట. ఓకే, తర్వాత అన్సర్టనిటీ ప్రిన్సిపల్ గురించి మీకు తెలుసు కదా. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? అన్సర్టనిటీ అంటే అనిశ్చితత్వం, ఎర్రర్. ఓకేనా? మనకి లోయర్ క్లాసెస్ లో చెప్పుంటారు, ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మెజర్ చేద్దాం అనుకోండి, మొమెంటం అన్సర్టన్ అయిపోద్ది, ఖచ్చితంగా చెప్పలేము. మొమెంటం మెజర్ చేద్దామని ట్రై చేస్తే దాని పొజిషన్ అన్సర్టన్ అయిపోద్ది, అంతే కదా. సో ఈ ఎంతో కొంత డిగ్రీ ఆఫ్ అన్సర్టనిటీ ఖచ్చితంగా ఉండి తీరాలి, అదే కదా అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్పేది. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అని అనగానే అన్సర్టనిటీ ఎందుకు వస్తుంది సార్, అది మన చేతకాని తనమా అని ఒక డౌట్ వస్తుంది. అంటే మనకున్న ఇన్స్ట్రుమెంట్స్ కి అంత క్యాపబిలిటీ లేకపోవడం అని అనుకుంటా ఎక్స్ మెజర్ చేస్తే పి అన్సర్టన్ అవుతుంది, పి మెజర్ చేస్తే ఎక్స్ అన్సర్టన్ అవుతుంది అని అనిపిస్తుంది. అది కరెక్టా చెప్పండి? ఈజ్ ఇట్ అవర్ ఇనబిలిటీ టు మెజర్ యాక్యురేట్లీ థింగ్స్? మన ఇనబిలిటీ అంటారా అది? అన్సర్టనిటీ ఎందుకు వస్తుందని అడుగుతున్నాను నేను. పార్టికల్ యొక్క నేచర్ సార్ అది. ఏమా వెంకటేష్? అది పార్టికల్ యొక్క నేచర్ సార్. అది పార్టికల్ నేచర్ కాదు, యాక్చువల్ యూనివర్స్ ఉండే నేచర్ అది. ఓకేనా? యూనివర్స్ ఎప్పుడు కూడా కంప్లీట్ నేకెడ్ గా ఉండదు, కొద్ది గొప్ప మన దగ్గర నుంచి హైడ్ చేస్తుంది, ఎంతో కొంత మన దగ్గర నుంచి హైడ్ చేస్తుంది. అది నేచర్ లో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, అసలు యూనివర్స్ క్రియేషనే ఈ ప్రిన్సిపల్ లో ఉందండి. ఓకేనా? చాలా పాజిటివ్ ఎథిస్టులకిను మన వీళ్ళకి మధ్యలో ఒక వార్ నడిచేది ఏంటంటే, మనకు ఫిజిక్స్ లో ఒక పాపులర్ లా ఉంది, ఏంటో మీకు కూడా తెలుసు, అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అదేం చెప్తుంది? ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, అంతే కదా. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. మరి ఇప్పుడు యూనివర్స్ లో ఎనర్జీ ఉందా లేదా? అంటే మ్యాటర్ రూపంలో ఉండొచ్చు, అంటే గ్రహాలు నక్షత్రాలు ఇవంతా మ్యాటర్. మ్యాటర్ అంటే ఎనర్జీయే కదా, ఐన్స్టైన్ చెప్పింది అదే కదా. సో యూనివర్స్ లో చాలా ఎనర్జీ ఉంది కదా. మరి ఈ ఎనర్జీని ఎవరు క్రియేట్ చేశారు? ఆన్సర్ చెప్పండి ఎవరన్నా.
నువ్వు ఫిజిక్స్ లో ఏదైతే బేసిక్ అని నువ్వే ఒప్పుకుంటున్నావో కన్జర్వేషన్ లా, ఏదది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని నువ్వే చెప్తున్నావు. మరి దెన్ హూ క్రియేటెడ్ ది ఎనర్జీ, హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? అంటే అక్కడ ఒక ఖచ్చితంగా ఏదో మనం ఫిజిక్స్ దాటి మెటాఫిజిక్స్ లోకి అడుగు పెడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఎవరో క్రియేటర్ ఉండాలి, అంటే సూపర్ న్యాచురల్, ఒక ఆమ్ని సంథింగ్, ఒక గాడ్ లాంటి ఒక ఒక సంబడి ఈ కన్జర్వేషన్ లాని మించి ఏదో ఉంది, అది క్రియేట్ అయ్యి ఉంటుంది యూనివర్స్. అంటే అది ఇంకా అది ఎందులోకి వెళ్ళిపోతుంది, ఇంకా మళ్ళీ మన సైన్స్ దాటి వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది ఆ డిస్కషన్. ఓకేనా? సో దీనికి ఆన్సర్ దొరకలా ఛానల్ పాటు సైంటిస్టులకి, కానీ తర్వాత హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ తో దీనికి ఆన్సర్ దొరికింది. యూనివర్స్ యొక్క టోటల్ ఎనర్జీ ఎంతో తెలుసా మీకు? చెప్తే ఆశ్చర్యపోతారు. యూనివర్స్ యొక్క టోటల్ ఎనర్జీ 0. హౌ ఇస్ ఇట్ సార్? అప్పుడు టోటల్ ఎనర్జీ 0 అంటే యూనివర్స్ లో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అంటే మళ్ళీ దెయ్యాలు పోతాలు ఇది కాదండి, అది కూడా సైన్సే. పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకేనా? సో యూనివర్స్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోయి టోటల్ ఇంచుమించు 0. అందుకే యూనివర్స్ ని ఫ్రీ లంచ్ అంటారు. యూనివర్స్ ఇస్ ఫ్రీ లంచ్. ఓకేనా? సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ది యూనివర్స్ 0, కానీ ఎగ్జాక్ట్ గా 0 కాదు. ఎగ్జాక్ట్ గా 0 కాదనే మాట ఎందుకంటున్నా, అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనకు తెలిసింది ఏంటి, మొమెంటం కి పొజిషన్ కే కాదు, ఎనర్జీకి టైం కి కూడా ఉంది అన్సర్టనిటీ ప్రిన్సిపల్. మొమెంటం కి థీటాకి కూడా ఉంది కదా. ఇప్పుడు రెండోది చూడండి ఒకసారి, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ కదా. దాని యొక్క ఎసెన్స్ ఏంటో తెలుసా? యూనివర్స్ లో ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఎనర్జీ 0 అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అవకాశం? ఎనర్జీ 0 అని నువ్వు ఖచ్చితంగా చెప్పావంటే అది అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ని కాంట్రడిక్ట్ చేసినట్టు లెక్క. సో నువ్వు అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనేది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని ఒప్పుకుంటే యూనివర్స్ లో ఏ పాయింట్ దగ్గర అయినా సరే ఎనర్జీ 0 కాదు, చిన్న మొత్తంలో అన్సర్టనిటీ ఉంటుంది, అంటే ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. దాన్ని మనం క్వాంటమ్ ఫ్లక్చువేషన్ అంటాం. ఆ చిన్న క్వాంటమ్ ఫ్లక్చువేషన్ లోంచే ఈ పెద్ద యూనివర్స్ వచ్చింది. సో యూనివర్స్ బోర్న్ అవుట్ ఆఫ్ నథింగ్. సో ఎవరు క్రియేట్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ద క్రియేటర్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. క్రియేటర్ ఏం అక్కర్లా, మన యూనివర్స్ ని పుట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సైన్సే సరిపోతుంది, వేరే క్రియేటర్ అక్కర్లా. ఓకేనా? మీకు ఏదైనా ఒక బౌల్లో వాటర్ ని మీరు బాయిల్ చేస్తున్నారనుకోండి, ఒక ప్రిస్క్రైబ్డ్ టెంపరేచర్ దాటిన తర్వాత లోపల బబుల్స్ వస్తుంటాయి. ఆ బబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఏం చెప్తారు మీరు? అలాంటి ఒక బబుల్ యూనివర్స్. ఇలాంటి యూనివర్స్లు చాలా ఉన్నాయి. ఓకేనా? సో యూనివర్స్ ఈజ్ సింప్లీ ఏ క్వాంటమ్ ఫ్లక్చువేషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ హైజెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అంత పవర్ఫుల్ ప్రిన్సిపల్ అండి. యూనివర్స్ క్రియేషనే అందులో ఉంది. ఓకేనా? సో మనకి అకాడమిక్ గా ఓన్లీ డెల్టా ఎక్స్ డెల్టా పిని చెప్తారు. ఓకేనా? సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పొజిషన్ మొమెంటం గురించి మాట్లాడితే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్. డెల్టా ఎక్స్ అంటే ఏంటి? పొజిషన్ లో అన్సర్టనిటీ. డెల్టా పి అంటే మొమెంటం కదా, మొమెంటం లో అన్సర్టనిటీ. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ కనీసం ఎంత ఉండాలి? ప్లాంక్స్ కాన్స్టెంట్ అంత ఉండాలి. అలాగే రెండో చూడండి, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ. ఈ అంటే ఎనర్జీలో అన్సర్టనిటీ, డెల్టా టీ అంటే టైంలో అన్సర్టనిటీ. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ ఎందులో ఉండాలి? ఎంత ఉండాలి కనీసం? ప్లాంక్స్ కాన్స్టెంట్. అలాగే డెల్టా జే ఇంటూ డెల్టా తీటా అంటే యాంగులర్ మొమెంటం యాంగులర్ డిస్ప్లేస్మెంట్, అది కూడా హెచ్ ఉండాలి. 3 లాస్ ఉన్నాయి మొత్తం అన్సర్టనిటీ ప్రిన్సిపల్ లో, ఒకటి కాదండి. ఓకేనా? ఎగ్జాక్ట్ ఫామ్ రాయాలంటే ఇలా రాయాలి, h/4π 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 అని రాయాలి. ఓకేనా? h/4π ని ఇంకోలా రాస్తారమ్మా, h కట్ బై 2 అని కూడా రాయొచ్చు. ఎందుకని? హెచ్ కట్ అంటే తెలుసు కదా, h/2π. సో కింద 2 ఉంటే h/4π అవుతుంది. ఓకేనా? సో ఇలా అన్న రాయొచ్చు. మీకు ఎగ్జామ్ లో ఏది అడిగారో చూసుకొని దాన్ని బట్టి రాయండి అమ్మా. ప్రాబ్లమ్స్ లో అయితే ఇది వాడతాం, హెచ్ కి ఈక్వల్ చేస్తాం. కానీ మామూలుగా ఎగ్జాక్ట్ గా రాయాలంటే మాత్రం h కట్ బై 2 అని కానీ h/4π అని కానీ రాయాలి. ఓకేనా? అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్పింది ఎవరు? హైజెన్బర్గ్ కదా. ఇందులో గామారే మైక్రోస్కోప్ అని ఒకటి వాడతాం మనం. ఆ గామారే మైక్రోస్కోప్ లో పొజిషన్ లో ఉన్న అన్సర్టనిటీకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎక్స్ ఇస్ ఈక్వల్ టు λ/2 sin θ. ఓకేనా? సో ఇది అన్సర్టనిటీ ప్రిన్సిపల్ గురించి అన్నమాట. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ చెప్పేది ఏం లేదండి, మనం ఎగ్జాక్ట్ గా పొజిషన్ ని మొమెంటం ని రెండింటిని మెజర్ చేయలేము.
పొజిషన్ యాక్యురేట్ గా తెలిసిందంటే మొమెంటం కొద్ది గొప్ప అన్సర్టన్ అయిపోద్ది. మొమెంటం యాక్యురేట్ గా తెలిస్తే పొజిషన్ అన్సర్టన్ అయిపోద్ది. దానికి రీజన్ ఏంటో తెలుసా? పైన డి బ్రోగ్లీ ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఎలక్ట్రాన్ లేదా ప్రోటాన్ న్యూట్రాన్ లాంటి పార్టికల్స్ కి వేవ్ నేచర్ ఉంటుందని చెప్పారు కదా. ఆ వేవ్ నేచర్ లోంచే వచ్చింది అన్సర్టనిటీ. ఓకేనా? సో డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అనొచ్చు మీరు. ఓకేనా? అది. సో ఇది మ్యాటర్ వేవ్ సంబంధించి కాన్సెప్ట్ అమ్మా. నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను.